మంత్రివర్గంలోకి అజారుద్దీన్. ఇప్పుడు హఠాత్తుగా ఒకవైపు హైదరాబాద్లో 30,000 గుంతలు పడి ఉన్నాయి. వాటిని పూడ్చిన పరిస్థితి లేదు, పూడ్చే ఆలోచన లేదు. ఏంది దీనికి జూబ్లీ హిల్స్లో మేము అధికారంలోకి వస్తే వెంటనే మీకు 200 కోట్ల రూపాయలను కేటాయిస్తామన్నాడు. అందులో 200 రూపాయలను కూడా ఇప్పటి వరకు విధిల్చింది లేదు. 200 రూపాయలను కూడా మంజూరు చేసింది లేదు. శంకుస్థాపనలు, కొబ్బరికాయలు కొట్టడం తప్ప కొత్త గోపీనాథ్ చనిపోయి ఇప్పటికీ 4 నెలలు అయిపోతుంది. ఈ 4 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని తెలుసు, జూబ్లీ హిల్స్ ప్రజలను ఓట్లు అడగాలని తెలుసు. కానీ జూబ్లీ హిల్స్లో ఇటుక పెట్ట పెట్టింది లేదు, తట్టెడు మట్టి తీసింది లేదు. సో ఏమన్నా అంటే కేవలము మేము కళ్ళబొల్లి కబుర్లు చెప్తాము, కాంగ్రెస్ మాటలు అంటేనే కళ్ళబొల్లి కబుర్లు అన్న పద్ధతికి మారిపోయింది కాంగ్రెస్ యొక్క హామీలు. ఇచ్చిన 6 గ్యారెంటీలకు దిక్కు లేదు కానీ ఇప్పుడు కొత్తగా అజారుద్దీన్ని మంత్రి చేయడము సాధ్యమేనా? అజారుద్దీన్ని మంత్రి చేస్తే ఏం జరుగుతుంది? అజారుద్దీన్ని మంత్రి ఇప్పుడు అజారుద్దీన్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఎవరినైనా ఒక సామాన్యుని కూడా మంత్రి చేసే హక్కు, అవకాశము ప్రభుత్వానికి ఉన్నది. ఆయనను కూడా ఇప్పుడు మంత్రి చేయొచ్చు. ఇప్పుడు మంత్రి చేసిన తర్వాత ఆయనని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ చేయాలి. ఎమ్మెల్యే చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఇంకోరు అది ఎన్నికల ఫలితం వస్తే ఎవరు గెలిస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్సీ అది కోర్టులో ఉన్నది. ఆల్రెడీ కోదండరామరెడ్డిని ఇంకో ముస్లిం అభ్యర్థిని పెట్టి వాళ్ళు ఇస్తేనే అది కోర్టుకి వెళ్తే అది చెల్లదు, స్టే అని కోర్టు ఇచ్చింది. కోర్టు దాని మీద వాదనలు జరుగుతున్నాయి. ఇది కోర్టులో ఎప్పుడు తేలుతుంది, వీళ్ళు ఎమ్మెల్సీగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎప్పుడు అవుతారు అనేది ఇప్పుడు అది గాలిలో దీపం పెట్టి దేవుడా అన్నట్టు ఉన్నది. ఏది రేవంత్ రెడ్డి చేసిన పని, నా గర్క నా ఘాట్కా అన్నట్టు వాళ్ళ పరిస్థితి తయారైపోయింది. ఇప్పుడు అందులో ఉన్న ఇద్దరిలో ఒక ముస్లింని తీసేసి అజారుద్దీన్కి మేము సీట్ ఇస్తామని చెప్పాడు. అజారుద్దీన్కి సీట్ ఇచ్చింది లేదు, నోటు ఇచ్చింది లేదు, ఓటు ఇచ్చింది లేదు, ఏది లేదు. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తామంటున్నాడు. మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జరుగుతున్న ప్రధాన ప్రచారం ఏంది? ఒక బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చాము అని, మేము బీసీలకు పెద్దపీట వేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నది. బీసీలకు టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక్క మంత్రి కూడా మంత్రివర్గంలో లేరు. సో బీసీకి మేము టికెట్ ఇచ్చాము, ఈ బీసీని గెలిపిస్తే ఇతన్ని మంత్రి చేస్తాము, ఇతన్ని మంత్రి చేస్తే జూబ్లీ హిల్స్లోకి వరదల లెక్క నిధులు వస్తాయి, బీసీ ఇంకొక మంత్రి అవుతాడని ఇన్ని రోజులు జనాలను మభ్యపెట్టారు. ఇప్పుడు ఏమైంది? బీసీ మంత్రి పోయినట్టే. ఇప్పుడు ఒకవేళ ఈయన రేపు పొరపాటున నవీన్ యాదవ్ గెలిచిందనుకో ఏం జరుగుతుంది? 2 పవర్ సెంటర్లు మొదలవుతాయి జూబ్లీ హిల్స్లో. ఒకటేమో అజారుద్దీన్ది, ఇంకోటి నవీన్ యాదవ్ది. 2 పవర్ సెంటర్ల దగ్గర ఇప్పుడు జనాలు ఎవరి దగ్గరికి పోవాలి? ఈయన దగ్గరికి పోతే ఆయనకు, ఎందుకంటే ఆయన ఒకవేళ గెలిచింది కాబట్టి నేను మళ్ళా గెలవాలని, నేను కొనసాగాలని ఆయన రాజకీయం ఆయన చేస్తాడు. ఆల్రెడీ నేను మంత్రి పదవిగా ఉన్నా కాబట్టి వచ్చేసారి మళ్ళా నాకే టికెట్ రావాలని ఈయన రాజకీయం ఈయన చేస్తాడు. ఈ కుంపట్ల రాజకీయంలో కుంగిపోయేది ఎవరయ్యా అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు. ఈయన ఆల్రెడీ రౌడీ బిడ్డ అనేది ఈయన. ఆల్రెడీ నేను మంత్రిని, నేనే మైనార్టీని, మా తెరువు వస్తే బాగుండదని ఆయన. అప్పుడు జనం ఏం కావాలి? జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఏం జరుగుతుంది? జూబ్లీ హిల్స్ కొట్లాటలకు, రాజకీయ వర్గ విభేదాలకు ఒక వేదికగా తయారు కాబోతుంది. ఇప్పుడు ఈయనను మంత్రి చేస్తే ఇంకా నవీన్ యాదవ్ జీరో. నవీన్ యాదవ్కు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు. నవీన్ యాదవ్ గెలిస్తే ఆయన మాట చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. నవీన్ యాదవ్ గెలిస్తే బీసీలకు ఒరిగే ఉపయోగం లేదు. బీసీ విధానము అనేది ఆల్రెడీ దానికి ఒక చెల్లుచీటు చరమగీతం పాడేశారు. సో ఇట్లా ప్రభుత్వము వాళ్ళు చెప్పిన దాని మీద వాళ్ళే నిలబడకుండా ఈరోజు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే అది 6 నెలల్లో ఆయన ఎమ్మెల్సీ అవుతారా లేదా అనేది పక్కన పెట్టాలి. ఎమ్మెల్సీ కాకపోతే మళ్ళీ ఆ మంత్రి పదవి ఊస్ట్. ఇప్పటికే మైనార్టీలని రకరకాల పేర్లతోటి మైనార్టీ డిక్లరేషన్ అని ఇచ్చారు. మైనార్టీలకు 4,000 కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు, అది పెట్టింది లేదు. మైనార్టీలకు షాదీ ముబారక్ ఇస్తాము, తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇచ్చింది లేదు. మైనార్టీలకు గురుకులాలను బాగా చేస్తామన్నారు, ఆ గురుకులాలను పట్టించుకున్న పాపాన పోయింది లేదు. మైనార్టీలకు ప్రత్యేకమైన
సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు, ఒక్క రూపాయి కూడా విధించిన అది లేదు. సో మైనార్టీలకే మేము సీట్ ఇస్తామని అజారుద్దీన్ని తీసుకొచ్చారు, అజారుద్దీన్ని తప్పించారు. ఇప్పుడు మైనార్టీలకు మంత్రి పదవి అంటున్నారు. మంత్రి పదవులకు ఇప్పుడు ఆల్రెడీ మాకు డబ్బులు లేవు అని మంత్రులే కొట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల జూబ్లీ హిల్స్ మైనార్టీలకు జరిగేది ఏంది? రేపు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా ఆయన వల్ల జూబ్లీ హిల్స్ ప్రజలకు న్యాయం లేదు. నవీన్ యాదవ్ గెలిస్తే రెండో పవర్ సెంటర్ అవుతాడు. ఇంకా దారుణంగా జూబ్లీ హిల్స్ మొత్తం ఎక్కడికక్కడ వర్గ విభేదాలకు ఒక వేదిక కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకు మంత్రి పదవి ఇస్తే జనాలు ఏం చేయాలి? ఇప్పుడు బీసీలు ఏం చేయాలి? బీసీలు ఎవరి వైపు ఉండాలి? జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరి వైపు ఉండాలి? సో జూబ్లీ హిల్స్ ప్రజలు ఇది ఆలోచించుకోవాల్సింది. మైనార్టీలకు ఇస్తున్నామని చేస్తున్న ఈ రాజకీయము జూబ్లీ హిల్స్ యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఐకమత్యాన్ని, ప్రజల మధ్య ఉన్న స్నేహభావాన్ని నిట్ట నిలువుగా రెండుగా చీల్చడమే. అంతకు మించిన వేరే ఏం లేదు. కాంగ్రెస్ విభజించు పాలించు అనే విధానాన్ని అమలు చేస్తున్నది. ఇప్పుడు బీసీలు ముస్లింలు అంతా కలిసి ఉన్నారు ప్రస్తుతానికి. కానీ రేపు ఈయనని మంత్రి చేయగానే బీసీ నవీన్ యాదవ్ వర్గం అంతా ఏం చేయాలి? రేపు ఈయనకు వ్యతిరేకంగా పనిచేయాలి. ఈయన మంత్రి అయిన తర్వాత ఇక ఆయన గెలిచి ఏం చేస్తాడు? ఆల్రెడీ ఎమ్మెల్యేలకు ఏమీ లేదని చెప్తున్నారు. ఈయన మంత్రి అయిన తర్వాత ఆయన గెలిచి ఈయన పంచన ఆయన చేరే పరిస్థితి లేదు. ఆయనను ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మళ్ళీ ఆయన ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటాడు కాబట్టి ఈయన చేరదీయడు. ఆయన చెప్పిన పనులు సీఎంఆర్ఎఫ్కు పోయినా కాదు, పెన్షన్కు పోయినా కాదు, రేషన్కు పోయినా కాదు, కడుపు నొప్పి వచ్చిందని పోయినా కాదు, ఏది వచ్చినా కూడా జనం వాళ్ళ అవస్థ వాళ్ళు పడాలి. సో ఇప్పుడు మంత్రివర్గంలోకి అజారుద్దీన్ రావడం వల్ల జూబ్లీ హిల్స్కి జరిగే నష్టం ఇది. మరి జూబ్లీ హిల్స్ ప్రజలు ఏం తేల్చుకుంటారు అనేది వాళ్ళు తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు ఆయనకు మంత్రివర్గంలోకి ఇచ్చిన అది మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఆయన మంత్రిగా 6 నెలల తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వము కోర్టులో ఉన్నది. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేనే లేదు. త్వరలో ఒకవేళ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చినా అక్కడ ఆయన పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఎమ్మెల్యే కాలేడు, ఎమ్మెల్సీ కాలేదు. వచ్చే 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం జరుగుతుందో తెలియదు అనే పరిస్థితిలో ఈరోజు మైనార్టీలను, ఎందుకంటే ఎంఐఎం నాయకుడు ఎవరు అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటికి పోయి మైనార్టీలను ఓట్లు ఏమంటే మైనార్టీలు ఏమంటారు అంటే, అయ్యా మీ అభ్యర్థి నిలబెట్టి మా దగ్గరికి రా, కానీ ఎవరికో ఓటేమని మాకు చెప్పకు, నీ పనేందో నువ్వు చూసుకో అని మైనార్టీలు అందరూ తిరగబడితే మైనార్టీ నాయకుడిగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ, అయ్యా మీరు పుట్టి మునగడం గ్యారంటీ కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు మీకు మైనార్టీల యొక్క ఓట్లు పడాలంటే ఇక ఒక్క పని చేయాలి, మీరు మైనార్టీ నాయకునికి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే తప్ప ఇక మీ వైపు మైనార్టీలు 1-2 ఓట్లు వేసే అవకాశమే లేదు అని ఆయన స్ట్రాంగ్ తన యొక్క రిపోర్టును అధిష్టానంగా, ఇక నా వల్ల కాదు ఇక ఈ జనాలను ఒప్పించుడు, మైనార్టీలారా మీరు కాంగ్రెస్కు ఓటేయమంటే ఎవడు వినే పరిస్థితిలో లేడు, నేను చెప్తే వింటలేరు, కాబట్టి నేను చెప్పిన వినరు, మీరు చెప్పిన వినరు, వాళ్లకు నమ్మకం కలిగించే విధంగా ఒకటి ఏదన్నా మిఠాయి పొట్లం వాళ్ళకు రుచి చూపెట్టండి, తినుడు తర్వాత, కానీ మిఠాయి పొట్లం అన్న చూపెట్టండి అని అంటే తక్కువ మిఠాయి పొట్లం ఏం ఓపెన్ చేశారంటే మైనార్టీలకు మంత్రి పదవి. ఈ మైనార్టీలకు మంత్రి పదవి మిఠాయి పొట్లం లెక్కనే కాబోతుంది. ఈ మిఠాయి తినే పరిస్థితి మైనార్టీలకు లేదు. ఎందుకంటే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొనసాగే అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయి. పైగా రేపు బీసీలందరూ ఈయనకు వ్యతిరేకం కాబోతున్నారు. ఇప్పటికే ఆయన ఎక్కువ కాలము నియోజకవర్గంలో అందుబాటులో లేని నాయకుడిగా ఉన్నాడు. మంత్రి అయితే అసలే అందుబాటులో ఉండడు. ఆయన మైనార్టీ నాయకుడిగా ఆయన మైనార్టీలో గుర్తించడం లేదు. ఆయనను ఒక క్రికెట్ ప్లేయర్గానే గుర్తిస్తున్నారు తప్ప మైనార్టీ నాయకునిగా ఏ మైనార్టీ గుర్తించట్లేదు. ఏ మైనార్టీలకు ఆయన చేరువైంది లేని లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ ఆల్రెడీ ఆయనకు డబ్బులు రాలేదు, అక్కడ ఉన్న వాళ్ళే ఓడించాలని చూస్తున్నారు, మంత్రులు మనస్ఫూర్తిగా పనిచేయడం లేదు. ఇప్పటికే రౌడీ బిడ్డ అనే ప్రచారం జనాల్లోకి పోయింది, బైండ్ ఓవర్లు చేయడము, ఇవన్నీ ఒకవైపు కొనసాగుతుంటే నిన్న నవీన్ యాదవ్ నెత్తి మీద పిడిగేసినట్టు అజారుద్దీన్ని మంత్రి చేస్తామనడంతో నవీన్ యాదవ్ ఆశలు మొత్తం అడియాసలు అయిపోయినాయి. ఇంకా నేను గెలిచి ఏం చేయాలి, నన్ను గెలిపించడానికి నన్ను గెలిపించమని ఆయనకు అడగడానికి ఏమున్నది? నువ్వు గెలిచి ఏం చేస్తావు? ఆయన అజారుద్దీన్ ఆల్రెడీ మంత్రి ఆయన, నేను గెలిస్తేంది గెలవకపోతుంది, దీనివల్ల కొద్దిగా వచ్చేది ఏం లేదు కదా. కనీసం ప్రతిపక్షం కూడా గెలిస్తే వాడు ప్రశ్నించాలన్నా ప్రశ్నిస్తాడు.
ఇప్పుడు నువ్వు గెలిచి ఆయన మంత్రి పదవి అయ్యి జూబ్లీహిల్స్కి వచ్చేదేముంది? 2 పవర్ సెంటర్లు, కోట్లాటలు, విభేదాలు, వర్గాలు తప్ప అనే పరిస్థితికి జనాలను తీసుకొచ్చింది ఎవరయ్య అంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఈ విచక్షణ, ఈ చైతన్యం ప్రజల్లో వస్తే వాళ్ళ ఓటు ఎటువైపు అనేది 14వ తేదీన తేలబోతుంది.